Hi students, welcome to my channel. ఈరోజు మనం ఏపీ పాలిసర్ 30 days ఫ్రీ మ్యాథ్స్ కోచింగ్ లోని భాగంగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలోని టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఈజీగా షార్ట్ కట్స్ తో చెప్తానండి. సో చూడండి, మనం 10th క్లాస్లో ఏంటంటే డయాగ్రామ్ నీట్గా డ్రా చేసి ఆ డయాగ్రామ్ సంబంధించిన మ్యాటర్ అంతా రాసి, సో వాడు ఏదైతే ఇచ్చాడో అదంతా రాసుకొని, అప్పుడు యాంగిల్స్ రాసుకొని, అప్పుడు సైన్ అయితే సైన్, కాస్ అయితే కాస్, టాన్ అయితే టాన్ అవన్నీ రాసుకొని చేసాం. మరి పాలిసెట్లు ఏంటంటే మనకి జస్ట్ ఏంటంటే 30 seconds లేదంటే 1 minute ఎంత మీరు తీసుకున్నా ఒక బిట్కి 1 minute తీసుకోవాలి మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. సో అంటే 1 minute విట్ చేయాలి. ఇది మనకి మినిమం 20 minutes 15 minutes పడుతుంది 10th క్లాస్, కనుక పాలిసెట్లో అలా చేయకూడదు. అందుకే ఏంటంటే చిన్న చిన్న గ్యాప్స్ ఇచ్చిన ఆ గ్యాప్స్లోనే చేస్తాను. మీరు కూడా సమ్ము పక్కన ఎంతైతే చిన్న గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ని యూజ్ చేసుకోండి. ఓకే, లెట్ us see. If the ratio of the length of a pole, అంటే పోల్ ఇచ్చేదని అర్థమైంది, పోల్ గీసేసుకోండి. దాని యొక్క లెంత్ అంటే షాడో, దాని యొక్క షాడో అంటే దాని యొక్క నీడ, ఇది మాట, ఇది డయాగ్రామ్. 1:√3 అంటే ఏంటి? ఇది ఎక్స్, ఇది ఎక్స్ అనుకుంటే ఇది 1x, ఇది √3x. అండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ ఈజ్, సో సన్ అన్నమాట. సో అంటే ఏంటి మనకి ఇది మాట, సన్ యొక్క దాని యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాడు. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కావాలని మనం ఇప్పుడు ఏం చేయాలి? tan 30 degrees తీసుకోవాలి. tan 30 degrees ఏంటి? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో కనుక 1x బై √3x, x క్యాన్సిల్, 1/√3. tan 30 degrees ఈక్వల్ టు 1/√3. అంటే నేను ఏం తీసుకున్నాను? డైరెక్ట్గా 30 degrees తీసుకున్నాను. మనం ఏం తీసుకోవాలి? టీటా నాకు తెలుసు కనుక నేను తీసేసుకున్నాను. సో tan θ ఈక్వల్ టు 1/√3. సో కనుక tan θ ఈజ్ ఈక్వల్ టు tan 30 degrees. 1/√3 నేను రాజు 30 degrees రాజు, tan క్యాన్సల్. సో దట్ ఇంప్లైస్ θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇది థీటా అనుకోవాలి. సో ఇది మాట. సో ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? 30 degrees. 30 degrees ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఫ్రమ్ ఏ పాయింట్ 30 meters ఫ్రమ్ ది ఫుట్ ఆఫ్ ఏ టవర్. ఒక టవర్ ఉందంట, ఆ టవర్కి 30 meters దూరంలోని ఒక పాయింట్ నుండి ఆ టవర్ యొక్క టాప్ని చూస్తున్నారు. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఈస్ 30 degrees. ఇది 30 degrees అంట. దెన్ ద హైట్ ఆఫ్ ది టవర్. హైట్ ఆఫ్ ది టవర్ ఎంత పడుతుంది? మనం ఏబీసీలు పెట్టాం. నెక్స్ట్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ది టవర్, డిస్టెన్స్ ఇవేం రావాల్సింది, సింపుల్ డయాగ్రామ్ చిన్న వేసుకునే చేసేయండి. tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు హైట్ని h అనుకోండి, h/30. tan 30 ఎంత? 1/√3. 1/√3 ఈజ్ ఈక్వల్ టు h/30. మనకి h కావాలి. సో h ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 30 ఇట్స్ వెళ్తాయి, 30/√3. సో ఆప్షన్స్లో ఎక్కడ కూడా 30/√3 లేదు. అంటే ఏం చేయాలి? √3తో రేషనలైజింగ్ చేయాలి. √3 × √3 3, 3 1s 3 10s, అంటే 10√3. 10√3 is the second option. From a ship mast had 150 meters height. ఒక షిప్ ఉందంట, ఆ షిప్ అంట 150 meters height లో ఉందంట, 150 feet. The angle of depression of a boat is observed to be 45 degrees. ఆ పై నుండి, షిప్ పై నుండి చూస్తే ఇక్కడ ఎక్కడో బోట్ ఉందంట, ఆ బోట్ అంట 45 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చేస్తుందంట. మరి ఇది 45 degrees ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చేస్తే, సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ కనుక ఇది మనకి 45 degrees అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దెన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది షిప్. ఇప్పుడు ఈ బోట్ ఉంది కదా, ఈ బోట్ ఆ షిప్ నుండి ఎంత డిస్టెన్స్లో ఉందో అంటున్నాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి 45 degrees యాంగిల్ ఇచ్చాడంటే వాడు ఏదైతే హైట్ ఇస్తాడో అదే ఆన్సర్, లేదంటే వాడు ఏదైతే డిస్టెన్స్ ఇస్తాడో అదే ఆన్సర్. సో ఇక్కడ మనకి 150 feet ఇచ్చాడు కనుక మనకి సెకండ్ ఆప్షన్ 150 feet ఇస్ ద రైట్ ఆన్సర్. చేయవలసిన లేదు, ఇంకా అదొక షార్ట్ కట్ మాట నిజంగా. సో ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో అదొక షార్ట్ కట్. మనకి ఏదైనా డిస్టెన్స్ ఇచ్చి 45 degrees ఇస్తే హైట్ అనేది అదే ఆన్సర్ అవుతుంది. మనకి ఏదైనా హైట్ ఇచ్చి 45 degrees యాంగిల్ ఇస్తే మనకి డిస్టెన్స్ అనేది అదే అవుతుంది అన్నమాట. ఓకేనా? లెట్ us see. ఎలా చేయాలో చూద్దాం. tan 45 degrees opposite side by adjacent side. opposite side by adjacent side.
సో tan 45 ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 150/d. సో దీన్ని ఇస్తే తీసుకెళ్ళిపోండి, d ఈజ్ ఈక్వల్ టు 150 ఫీట్స్. చెప్పానా? ఇంకా సమ్ చేయవలసిన మీరు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టుకోవచ్చు. If two poles of heights x meters and y meters substance angles 30 degrees 60 degrees at the center of the line joining their feet, then x is to y. రెండు పోల్స్ ఉన్నాయంట. ఈ రెండు పోల్స్ని వాటి యొక్క ఫీట్ని కలిపే లైన్ ఉందంట. ఎగ్జాక్ట్గా సెంటర్ దగ్గర ఆ రెండు కూడా ఏం చేస్తున్నాయి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చేస్తున్నాయి. సో ఇది మనకి దగ్గర నుంచి వస్తున్నారు కనుక ఇది మనకి 30 degrees, ఇది దూరం నుంచి వస్తున్నాం కనుక ఇది 60 degrees. మనకి అదంతా అవసరం 30 60 ఇచ్చి అదే ఆర్డర్లో తీసుకుందాం. రెండు ఈక్వల్ డిస్టెన్స్ కనుక ఇది D, ఇది కూడా DA అట్ సెంటర్ అన్నాడు. నెక్స్ట్ వాటి యొక్క హైట్స్ ఇచ్చాడు, ఒకటి x మీటర్ ఇంకోటి y మీటర్. ఇది x, ఇది y. అయితే వాట్ ఈస్ ద x/y రేషియో అన్నాడు. సో ఏం లేదండి, సింపుల్, మనకి x/y రేషియో కావాలి కదా. ముందు సో tan 30 కడదాం. tan 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే x/d. tan 30 అంత 1/√3. 1/√3 ఈజ్ ఈక్వల్ టు x/d. సో మనకి x ఏమవుద్ది, d/√3 అవుతుంది. నెక్స్ట్ tan 60 కడదాం. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ y/d. tan 60 ఎంత √3. √3 ఈజ్ ఈక్వల్ టు y/d. సో y ఈజ్ ఈక్వల్ టు d ఇంటూ √3 ఆ √3d. ఓకే, ఈ రెండు వస్తుంది. ఇప్పుడు మనకేం కావాలి, x/y కావాలి. x/y ఈజ్ ఈక్వల్ టు x అంటే ఎంత వచ్చింది, d/√3. d/√3. y ఎంత వచ్చింది, √3d వచ్చింది. d క్యాన్సిల్. 1/√3 ఈజ్ టు √3. √3తో మల్టిప్లై చేయండి. 1/√3 ఇంటూ √3 ఏమవుతుంది, 1 అవుతుంది. √3 ఇంటూ √3 స్క్వేర్ అంటే 3 అవుతుంది. సో 1:3. 1:3 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం 5th ప్రాబ్లం వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం 5th ప్రాబ్లం వెళ్దాం. ద లెంత్ ఆఫ్ ఏ కైట్ స్ట్రింగ్ ఫ్లయింగ్ ఎట్ 100 meters అబవ్ ఫ్రమ్ ది గ్రౌండ్. ఒక గ్రౌండ్ ఉందంట. ఈ గ్రౌండ్లో ఒక 100 మీటర్ల హైట్లోని ఒక కైట్ అనేది కట్టబడింది ఉందంట. గ్రౌండ్కి ఇలా కట్టబడిందంట. అంటే ఇక్కడ తాడుతో కట్టారు కైట్ని. ఇది కైట్. ఇది కైట్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. సో అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degreesతో కట్టారంట. సో ఇప్పుడు మనకేం కావాలి, లెంత్ ఆఫ్ ది కైట్ స్ట్రింగ్ ఫ్లయింగ్ అట్ 100 meters. అంటే ఈ లెంత్ అంటే గ్రౌండ్ నుండి అది ఎంత లెంత్లో ఎగురుతుంది. సో ఎంత లెంత్లో అక్కడ మనకి స్ట్రింగ్ అనేది చేశారు, ఎంత దారం కట్టారు అనేది అడుగుతున్నాం మరి. సో చూడండి, మనకి ఎప్పుడూ కూడా ట్రిగ్నోమెట్రీలోనే టాన్ తీసుకోవడం కాదు. సో ఖచ్చితంగా టాన్ వస్తుంది, సైన్ వస్తుంది, కాస్ వస్తుంది. కనుక మనం అబ్జర్వేషన్ ఉండాలి అంతే. సో ఏంటి అబ్జర్వేషన్, ఇక్కడ మనకి ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ అడుగుతున్నాడు. అంటే మనకు తెలిసింది ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ అడుగుతున్నాడు. సో ఆపోజిట్ సైడ్కి హైపోటెనస్కి రిలేషన్ ఏంటి, సైన్లో ఉంది. కనుక sin 60 తీసుకోవాలి. అంతేగాని టాన్ తీసుకుంటే రాదు మీకు ఇక్కడ. సో కనుక sin 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 100. ఇది లెంత్ L అనుకుంటే L అంతే, ఇంకేం రావాల్సిన లేదు. సో AB ఈజ్ ఈక్వల్ హైట్ ఆఫ్ ది కైట్ ఫ్లయింగ్. సో ఇది లెంత్ ఆఫ్ ది ఇవేం రావాల్సిన లేదు. sin 60 ఎంత √3/2 ఈజ్ ఈక్వల్ టు 100/L. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది, L ఇక్కడికి వస్తుంది, ఈ 2 ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. సో 200/√3. 200/√3. సో మనకి ఆన్సర్స్ ఎక్కడ కూడా 200/√3 లేదు. అంటే మనం చేసింది రాంగా, లేదంటే వాడు ఇచ్చిన ఆప్షన్స్ రాంగా. సో మనం చేసింది ఇంకా చేయాలని అర్థం అన్నమాట. సో అంటే ఏం చేయాలి, దీన్ని √3తో మల్టిప్లై చేయండి, √3తో డివైడ్ చేయండి, అంటే రేషనలైజింగ్. సో అప్పుడు మనకేమవుద్ది, 200 ఇంటూ √3 200, √3 ఇంటూ √3 3. సో థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంతేగాని మనం చేసింది రాంగ్ అని అనుకోకూడదు, మనం ఇంకా చేయాలని అర్థం. నెక్స్ట్,
The length of the shadow of a man is equal to the height of the man, then the angle of elevation of the sun rays with the ground is. So మీకు ఇందాలో చెప్పాను. సో 45 degrees ఇచ్చి హైట్ ఇస్తే డిస్టెన్స్ అంతే అవుతుంది. డిస్టెన్స్ ఇచ్చి 45 degrees ఇస్తే హైట్ కూడా అంతే అవుతుంది. ఒకవేళ 45 degrees ఇవ్వకుండా రెండు ఈక్వల్ అని ఇచ్చారు అనుకోండి, రెండు ఈక్వల్ అని ఇచ్చినా 45 degrees అని. ఎందుకంటే 45 degrees 1 కనుక ఇక్కడ డివిజన్ చేస్తాం కానీ ఇటు వెళ్తే మన ప్లేస్ అప్పుడు రెండు ఈక్వల్ అయిపోతుంది. సో అదొక లాజిక్, చాలా ఇంపార్టెంట్. మీకు ఈ 45 degrees ప్రాబ్లం లేకుండా పాలిసెట్ పేపర్ అయితే ఉండదు. సో అది ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఇచ్చిన 3-4 బిట్లో అయితే 3 లేదంటే 4 ఇస్తారు. ఈ 3-4 బిట్లో మనకి ఖచ్చితంగా ఒక బిట్ 45 degrees యాంగిల్ ఉంటుంది. ఓకేనా? సో చూద్దాం. ఒక మనిషి ఉన్నాడంట, మనిషి హైట్ హెచ్ అనుకుంటే వాడి యొక్క షాడో కూడా హైట్ హెచ్ అంట. అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్ రేస్ అన్నాడు. సో మనకి హెచ్ కదా, ఏం తీసుకుందాం, tan θ తీసుకుందాం. ఎందుకంటే ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్, h బై h, h1 1. tan θ దేనికి 1 అవుతుంది? 45 degrees. కనుక tan θ ఈజ్ ఈక్వల్ టు tan 45 degrees. సో tan క్యాన్సిల్ అయితే θ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ θ ఈజ్ ఈక్వల్ టు, ఒక్కోసారి మనకి ఫిగర్ ఇస్తాడు, సో డైరెక్ట్గా ఆన్సర్ అడుగుతాడు. ఫిగర్లోని θ ఎంత అడుగుతున్నాడు, మనకేమి ఇచ్చాడు, ఆపోజిట్ సైడ్ ఇచ్చాడు, adjacent సైడ్ ఇచ్చాడు. కనుక ఖచ్చితంగా tan తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ ఏంటి, tan θ. కనుక ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ 100 1s, సో 1/√3 అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు tan 1/√3 ఎక్కడ అవుతుంది, tan 30 degreesకి అవుతుంది. సో tan క్యాన్సిల్ అయితే θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో 30 degrees ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్. సో ఇన్ దిస్ ఫిగర్ ఫైండ్ ద θ వాల్యూ. ఇక్కడ ఇప్పుడు tan తీసుకోకూడదని చెప్పాను. సేమ్ ఇచ్చాడు, ఇప్పుడు adjacent సైడ్ ఇచ్చాడు, θకి adjacent సైడ్, θకి హైపోటెనస్. అంటే ఈసారి కాస్ వచ్చింది, ఇక్కడ సైన్ వచ్చింది, ఇక్కడ కాస్ వచ్చింది, ఇక్కడ అంటే అన్నీ వస్తాయన్నమాట. సో కనుక మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి, cos θ తీసుకోవాలి. cos θ ఈజ్ ఈక్వల్ టు adjacent సైడ్ బై హైపోటెనస్. అంటే మన దగ్గర ఉన్న వాల్యూసే తీసుకోవాలి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ నేను ఏ తీసుకున్నా నాకు రాదు, tan తీసుకున్నా రాదు, సైన్ తీసుకున్నా రాదు. అక్కడ ఏ వాల్యూస్ ఉన్నాయో దాన్ని బట్టి మనం అక్కడ ఆ రేషియోని తీసుకోవాలన్నమాట. 4 1s 4 2s. cos θ ఈజ్ ఈక్వల్ టు 1/2. కాస్ దేనికి 1/2 అవుతుంది, cos 60 degreesకి అవుతుంది. సో కనుక cos θ ఈజ్ ఈక్వల్ టు cos 60 degrees. కాస్ క్యాన్సిల్ అయితే θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th వన్కి వెళ్దాం. వెన్ వీ మూవ్ అవే ఫ్రమ్ ది ఆబ్జెక్ట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఈ ఆబ్జెక్ట్కి దూరంగా వెళ్ళామనుకోండి, ఇంకా దూరంగా వెళ్తే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది తగ్గుతుంది. అదే ఆబ్జెక్ట్కి దగ్గరలో చూసాను అనుకోండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఒక చెట్టు ఉంది, సో చెట్టుని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెట్టు ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెట్టు ఉంటే చెట్టుని చూస్తే నేను ఇలా చూడాలి, చెట్టుని చూస్తే అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ పెరుగుతుంది. సో నేను దూరం వెళ్ళాను అనుకోండి, దూరం ఇంకా అలా నడుస్తూ వచ్చాను, చెట్టు అక్కడ ఉంది అంటే నేను ఆ చెట్టుకి చాలా దూరంలో ఉన్నాను. అప్పుడేంటి, నేను ఇలా చూడవస్తుంది, జస్ట్ ఇలా చూస్తే నాకు చెట్టు కనబడుతుంది. అంటే ఏంటి, మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఆబ్జెక్ట్కి దగ్గరికి వెళ్తే పెరుగుతుంది, ఆబ్జెక్ట్కి దూరంగా వెళ్తే తగ్గుతుంది. సో కనుక ఆన్సర్ డిక్రీజెస్. మంచి లాజికల్ బిట్. నెక్స్ట్, ద రేస్ ఆఫ్ ది లెన్స్ ఆఫ్ ఎ ట్రీ అండ్ ఇట్స్ షాడో ఇస్ 1:1/√3, దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్. సో మనం ఇందాల 1:√3 చేసాం, ఇప్పుడు 1:1/√3 అడుగుతున్నాడు, లేదంటే √3:1 అడుగుతాడు, లేదంటే 1/√3:1 అడుగుతాడు. ఏదైనా సరే ఆన్సర్ అయితే 30 degrees లేదంటే 60 degrees వస్తుంది. ఓకేనా, వేసేయండి. లెంత్ ఆఫ్ ఎ ట్రీ అండ్ ఇట్స్ షాడో, లెంత్ 1 అంట, షాడో నుంచి 1/√3 అంట. ఇది ఎక్స్, ఇది ఎక్స్, ఇది θ. సో tan θ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ అంటే x/√3. సో x క్యాన్సిల్, √3 అనేది పైకి వెళ్ళిపోతుంది. సో tan θ ఈజ్ ఈక్వల్ టు tan 60 degrees. సో tan క్యాన్సిల్ అయితే θ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ ద గివెన్ ఫిగర్ AD ఈజ్ ఈక్వల్ టు 7√3. ఇక్కడ ఈ హైట్ అంట 7√3 అంట. అయితే ఈ BC అడుగుతున్నాడు, సో BC డిస్టెన్స్ అడుగుతున్నాడు.
అంటే ఏంటి, మనం ఇది కట్టాలి, ఇది కట్టాలి, ఈ రెండు యాడ్ చేసి ఆన్సర్ పెట్టాలి. ఓకే, tan 30 కట్టామనుకోండి, ఆపోజిట్ సైడ్ బై adjacent సైడ్ 7√3/BD. tan 30 అంతా 1/√3. సో 7√3/BD. BD 1 BD ఈజ్ ఈక్వల్ టు 7 × √3. √3 × √3 ఏమవుద్ది, 3 అవుద్ది. 7 3 21. అంటే 21 కన్నా ఎక్కువ అవుద్ది. సో ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఇదే రైట్ ఆన్సర్. ఇంక చేయవలసింది ఆ చిన్న లాజిక్ ఉండాలి, ఆ చిన్న షార్ట్ కట్స్, ఆ చిన్న లాజిక్ ఉంటే చాలు. మనకి ఎంత వచ్చింది, BD 21 వచ్చింది. మనకి BC కావాలి అంటే ఇది 21 అయితే ఇది ఎంతో కొంత ఉంటుంది, ఎంతో కొంత 1 2 3 4 ఉంటుంది. అంటే 21 ప్లస్ అన్న 22 అవుతుంది. అంటే ఖచ్చితంగా 21 కన్నా ఎక్కువ ఉండాలి. ఆప్షన్స్లో 21 కన్నా ఎక్కువ ఏది లేదు, ఇది ఒకటే ఉంది. సో ఇదే రైట్ ఆన్సర్. వెంటనే అది ఆన్సర్ పెట్టాలి, ఇంక చేయకూడదు. కావాలంటే మీరు చేయండి, 28 ఆన్సర్స్. ఒకవేళ రాకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి రాలేదని. ఓకేనా? నెక్స్ట్, in triangle PQR, angle Q is equal to 90 degrees, PQ is equal to 100√3 meters, PR is equal to 200, then PRQ. ఖచ్చితంగా ట్రయాంగిల్ వేయాలి. PQR ఇక్కడ Q దగ్గర 90 degrees ఇచ్చాయి, అదే రాసు. PQ ఇది 100√3 meters. PR అంటే ఇది 200. అయితే ఏం కావాలి, యాంగిల్ PRQ, ఈ యాంగిల్ కావాలి. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే సైన్ తీసుకోవాలి. సో సైన్ యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. 100 1 100 2 మనకేమొచ్చింది, √3/2 వచ్చింది. సైన్ దేనికి √3/2 అవుతుంది, 60 degreesకి అవుతుంది. కనుక సైన్ యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ టు సైన్ 60. ఏం రాయొచ్చు, సైన్ 60 రాయొచ్చు, √3/2. సో సైన్ క్యాన్సిల్ అయితే యాంగిల్ PRQ ఈజ్ ఈక్వల్ టు 60 degrees. సో 60 degrees థర్డ్ ఆప్షన్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకున్న నెక్స్ట్ మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 13 ప్రాబ్లంకి వెళ్దాం. ABC is an isosceles triangle, right angle at B. సో ABC అనేది రైట్ యాంగిల్ ఐసోస్సిలేస్ ట్రయాంగిల్ అంట. అంటే B దగ్గర అది ఐసోస్సిలేస్ ట్రయాంగిల్, B దగ్గర 90 degrees. అంటే ఈ 2 sides ఈక్వల్. AC is equal to 10 meters, 10 centimeters, ఇది 10 centimeters. అయితే AB అంటున్నాడు. మనకు తెలుసు కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి, మనకి ఫార్ములా AC² ఈజ్ ఈక్వల్ టు AB² ప్లస్ BC². సో రివర్స్ రాసుకుందాం. సో AB² ప్లస్ BC² ఈజ్ ఈక్వల్ టు AC². మరి ఈ రెండు ఈక్వల్ కనుక BC బదులు ఏం రాయొచ్చు, AB రాయొచ్చు. మనకి AB అడిగాడు కనుక AB రాద్దాం. సో AB² ప్లస్ AB² ఈజ్ ఈక్వల్ టు AC ఎంత ఇచ్చాడు, 10 ఇచ్చాడు. అంటే 10² అంటే 100 అవుతుంది. ఎన్ని ఉన్నాయి, 2 ABలు ఉన్నాయి. కనుక 2 × AB² ఈజ్ ఈక్వల్ టు 100. సో AB² ఈజ్ ఈక్వల్ టు 100/2 అంటే 50 అవుతుంది. AB² ఈజ్ ఈక్వల్ టు 50 అవుతుంది. సో స్క్వేర్ రూట్స్ వెళ్తే రూట్ అవుతుంది. సో AB ఈజ్ ఈక్వల్ టు √50. సో √15 ఏం రాయొచ్చు, √25 2 రాయొచ్చు. √25 అంటే అంత 5. సో 5√2. 5 అనేది థర్డ్ ఆప్షన్. A boy goes 5 meters due west and then 5 meters due north. How far is from the starting point? ఈ సమ్ చేయాలని మనకి ఖచ్చితంగా డైరెక్షన్స్ తెలియాలి. ఏంటి డైరెక్షన్స్ తెలియాలంటే న్యూస్ తెలియాలి. అంటే న్యూస్ ఖచ్చితంగా చూడాలి. NEWS న్యూస్ అంటే వార్తలు చూడాలి. TV9 కానీ, NTV కానీ, ఆంధ్ర ABN కానీ, ఇలాగా మనకి ఈటీవీ న్యూస్ కానీ చూడాలి. సేమ్ సార్ న్యూస్ ఎందుకు చూడాల్సి అంటే న్యూస్లోనే నార్త్ ఉంది, ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది, సౌత్ ఉంది. అంటే నార్త్ వైపు ఉన్న వార్తలు, ఈస్ట్ వైపు ఉన్న వార్తలు, సౌత్ వైపు ఉన్న వార్తలు, వెస్ట్ ఉన్న వార్తలన్నీ కూడా మనం కవర్ చేస్తున్నాం. అందుకని న్యూస్ చూస్తే అన్ని డైరెక్షన్స్ తెలుస్తాయి. NEWS ఇలా రాసుకోవాలన్నమాట. ఇది మనకి అంటే NEWS. ఈ ఏరో మార్క్స్ ఇలా గుర్తుపెట్టుకుంటే NEWS ఇలా గుర్తుంటుంది. ఓకే, ఇప్పుడు దీని ఆధారంగా చూద్దాం. ఏ బాయ్ గోస్ 5 meters, ఇక్కడ ఉన్నాడు బాయ్ 5 meters డ్యూ వెస్ట్ ఇలా వెళ్ళాడంట. అండ్ దెన్ నార్త్ ఇలా వెళ్ళాడు. ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడికి ఎంత దూరంలో ఉన్నాడన్న. సో ఇది 5 meters, ఇది కూడా 5 meters.
సో మనకి ఏంటి ఏబిసి అనుకుంటే హైపోటెనస్ కావాలి ఇప్పుడు మనకి. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 25. సో ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 50. ఆల్రెడీ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 50 అంటే మనకి ఎంత వచ్చింది, 50 అంటే √50 అంటే 5√2. సో ఇది కూడా 5√2 అవుతుంది. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా చేయాల్సింది ఆల్రెడీ ఆ సమ్ చేసాం కనుక అలాంటిది వచ్చింది కనుక చేయకూడదు. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ x ఈజ్ ఈక్వల్ టు. సో చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఆప్షన్ 10 ఉంది కదా, సో 10 ఉంది 45, వెంటనే 10 పెట్టేస్తారు, వెంటనే ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తారు. చాలా చాలా రాంగ్ అది. ఇంకోలే అటువైపు చూస్తారు, ఇటువైపు చూడకుండా అటువైపు చూస్తారు. 9 45, వావ్ ఈజీ బిట్, 9 ఆన్సర్. రాంగ్ ఆన్సర్. వాడు ఏమన్నాడు, ఎక్స్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అంటున్నాడు. సో అంటే ఇది 45, ఇది 10 కనుక ఇది 10 అవుతుంది, ఇది 45, ఇది 9 కనుక ఇది 9 అవుతుంది. ఎందుకంటే tan 45 1 కనుక ఆ రెండు ఈక్వల్ అయితేనే 1 అవుతుంది. సో 10 + 9 ఎంత, 19. సో 19 is the answer. Next, from the given figure find the theta value. సో theta value కావాలి మనకి, కానీ వాడు ఏబి ఇచ్చాడు, డిఈ ఇచ్చాడు, సిడి ఇచ్చాడు. మనకి theta value కావాలంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కావాలి, లేదంటే హైపోటెనస్ ఇవ్వలేదు. సో కనుక ఇది 18.5 అంటే ఇది రెక్టాంగిల్ కనుక ఇది 1.5 అవుతుంది. అప్పుడు ఇది ఎంత అవుతుంది, 20 అవుతుంది. ఇది కూడా 20 అంటే ఏంటి, tan theta ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత 20, అడ్జసెంట్ సైడ్ ఎంత 20, 20 క్యాన్సిల్ అయితే 1. tan theta 1 అంటే మనకి ఆప్షన్స్ ఇవ్వలేదు. 30 degrees, 45 degrees, 60 degrees and 90 degrees. సో tan theta ఈజ్ ఈక్వల్ టు 1 అయితే 1 ఏం రాయొచ్చు, tan 45 రాయొచ్చు. సో tan క్యాన్సిల్ అయితే theta ఈజ్ ఈక్వల్ టు 45 degrees. మంచి లాజికల్ బిట్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 17th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 17th ప్రాబ్లంకి వెళ్దాం. The top of two poles of height 20 meters and 14 meters are connected by a wire. ఇది 20 meters అంట హైట్, ఇది 14 meters అంట హైట్. ఈ రెండు పోల్స్ కనెక్ట్ అయ్యాయంట వైర్తో. ఇఫ్ ద వైర్ మేక్స్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద హారిజంటల్. వైర్ అంట 30 degrees యాంగిల్ చేస్తుందంట హారిజంటల్తో. దెన్ ద లెంత్ ఆఫ్ ది వైర్. సో వైర్ యొక్క లెంత్ అంతా అడుగుతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి ఇది టోటల్ 20 అయితే ఇది 14 కనుక ఇది టోటల్ 20లో ఈ 14 తీస్తే మనకి ఇది అవుతుంది 6 అవుతుంది, 6 meters. సో అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఈ ఏబిసి ట్రయాంగిల్ తీసుకుంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే సైన్ తీసుకోవాలన్నమాట, సింపుల్. సో సైన్ 30 degrees, సైన్ 30 degrees ఈక్వల్ టు ఎంత వచ్చింది, 6 వచ్చింది. ఎందుకంటే టోటల్ 20లో ఈ 14 తీస్తే 6 బై లెంత్ ఎల్. సో సైన్ 60 ఎంత 1/2, 6/L. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే L ఈజ్ ఈక్వల్ టు 6 2 = 12. సో కనుక సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి లాజికల్ బిట్ ఇస్తారు అనమాట. అంటే ఇది ఇచ్చాడు, టోటల్ ఇచ్చాడు, ఇది మనకు తెలియదు, ఇది తెలియదు. సో కనుక ఈ 20లో ఈ 14 తీస్తే 6, 30 degrees ఇచ్చాడు కనుక సైన్ తీసుకుంటే వచ్చేస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఫిగర్లో బీసీ ఎంత అడుగుతున్నాడు. చాలా మంది ఏంటంటే, చాలా మందికి తెలుసు ఇది ఈజీ బిట్, చాలా ఈజీ బిట్ ఇది. కానీ చాలా మంది ఈజీ బిట్ కదా కానీ ఈజీ బిట్లే రాంగ్ చేస్తారు. ఎలాగా, ఇప్పుడు ఏబీసీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో బీసీ అడిగాడు, వాడు ఏమడిగాడు, బీసీ అడిగాడు వాడు. సో కనుక హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ అని ఆలోచిస్తారు. సో ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ ఉంది. రాంగ్ ఆన్సర్. ఎందుకు, వాడు బీసీ అడిగాడు, బీసీ స్క్వేర్ అడగాలి. బీసీ స్క్వేర్ అడిగితే మీరు పెట్టింది రైట్, కానీ బీసీ అడిగాడు కనుక స్క్వేర్ రూట్ ఉండాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. ఎలా సార్ వచ్చింది మాకు అర్థం అవ్వట్లేదు సార్ అంటే చూడండి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఏసీ ఎంత క్యూ, సో క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంత పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బీసీ స్క్వేర్. సో మనకి బీసీ స్క్వేర్ కావాలి కనుక బీసీ స్క్వేర్ ఏమవుతుంది, పీ స్క్వేర్ ఇటు సైడ్ వస్తుంది, క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. మనకి బీసీ కావాలి కనుక సో రూట్ అనేది అటు సైడ్ వెళ్తుంది, రూట్ ఓవర్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. ఈజీ బిట్ కానీ లాజికల్గా రాంగ్ చేస్తారు. నెక్స్ట్, ఫ్రమ్ దిస్ డయాగ్రామ్ వాట్ ఈస్ ద డి వాల్యూ. సో మనకి ఇది 45 అంటే ఇది 20 అవుతుందండి, ఇది 45 అంటే ఇది 20 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. 10 meters, 20, 30, 40. సో 20 + 20 ఎంత 40 అవుతుంది.
ఈజీ బిట్, ఇలాంటి బిట్ ఆల్రెడీ చేసాం. A ladder touches the wall at a height of 5 meters. ఒక ladder అంట వాల్ని టచ్ చేస్తుందంట, 5 meters హైట్ ఉన్న వాల్ని టచ్ చేస్తుందంట. దాని లెంత్ 10 meters అంట, ladder యొక్క 10 meters అంట. ద యాంగిల్ మేడ్ విత్ ద ladder గ్రౌండ్. సో గ్రౌండ్తో ఎంత యాంగిల్ చేస్తుందో అడుగుతున్నాడు. ఇది గ్రౌండ్. సో ఏం తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ హైపోటెనస్ అంటే ఏం తీసుకోవాలి, సైన్ తీసుకోవాలి. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ 5, హైపోటెనస్ 10. 5 1 జా 5 2 జా అంటే 1/2. సో కనుక సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఎక్కడ వస్తుంది, సైన్ 30 degrees వస్తుంది. సో సైన్ క్యాన్సిల్, థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్. సో ఇది ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలోని టాప్ 20 ఇంపార్టెంట్ మోడల్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా లాజికల్ వేగా చెప్పాను. సో షార్ట్ కట్స్లో చెప్పాను. మీకు కనుక ఈ ట్రిక్స్ ఈ లాజిక్స్ అర్థమైతే కింద తెలుగులోనే కామెంట్ చేయండి. సో మన కోఆర్డినేట్ జామెట్రీకి చాలా మంది తెలుగులో కామెంట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా దీన్ని కూడా తెలుగులో కామెంట్ చేయండి. సో చాలా అంటే చాలా బాగుంది సార్, చాలా నీట్గా ఉంది సార్, మనకి బాగా అర్థమైంది సార్. సో నాకు చాలా బాగా అర్థమైంది. ఇలా మంచి మంచి కామెంట్స్ తెలుగులో మీరు టైప్ చేయండి. ఖచ్చితంగా నేను హార్ట్ సింబల్ ఇస్తాను, లైక్ కూడా చేస్తాను మీ కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.